సంచలనం రేపిన సాయికృష్ణ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. మెజిస్టీరియల్ విచారణలో భాగంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి సబ్ కలెక్టర్కి తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పించారు. మరోవైపు మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు పలువురు నేతలు కూడా విచారణకు హాజరై ఈ కేసుపై తమకున్న అనుమానాలను వినతిపత్రం రూపంలో అందించారు. ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్తో మాట్లాడి తెలుసుకున్నాం. శ్రీధర్, సో విజయలక్ష్మి కానీ లేదా వైసీపీ నేతలు కానీ తమకున్న అనుమానాలని మెజిస్టీరియల్ విచారణలో భాగంగా అక్కడ వినతిపత్రం రూపంలో అందించారు. వాళ్ళకున్న అభ్యంతరాలని చెప్పారు. ఇంకొక వైపు విచారణ ఏ రకంగా కొనసాగుతోంది? ఏమైనా ముందుకు సాగిందా? విచారణ మాత్రం ముందుకు సాగిన పరిస్థితులు అయితే కనపడలేదు. దాదాపు ఇటు సాయికృష్ణ తల్లి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల అంటే దాదాపు 4 గంటల సేపు ఇక్కడ సబ్ కలెక్టర్ దగ్గర విచారణలో పాల్గొన్నారు. మొత్తం కూడా ఆమె దగ్గర ఉన్నటువంటి పూర్తి ఆధారాలు కూడా సబ్ కలెక్టర్ సమర్పించారు. ఎందుకంటే సాయికృష్ణ బతికుండగానే నేను దాదాపు 2-3 సార్లు స్టేషన్కి వెళ్ళాను. నా ముందే సాయికృష్ణను విపరీతంగా కొట్టారు, మేకులు కొట్టారు, పైన నుంచి సాయికృష్ణ అరుపులు విన్నానని కూడా సబ్ కలెక్టర్కు విన్నవించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా సాయికృష్ణని ఖచ్చితంగా చంపేస్తానని కూడా ఇటు సాయికృష్ణ తల్లికి సిఐ నాగరాజు చెప్పాడని కూడా సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళింది. కాకపోతే సాయికృష్ణకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడికి మెజిస్ట్రేట్కి సమర్పించినప్పటికీ కూడా కేసు మాత్రం ముందుకు వెళ్ళిన పరిస్థితి లేదు. ఎందుకంటే సాయికృష్ణ తల్లి మొదటి నుంచి చెప్తూనే ఉంది. ఎందుకంటే సాయికృష్ణని ఖచ్చితంగా లాకప్ డెత్ చేశారు, ఎక్కడో మార్కాపురంలో ఉన్నటువంటి నా కొడుకుని ఎందుకు తీసుకొచ్చారు, అసలు చంపడానికి గల కారణాలు ఏమిటి, ఒక నాగరాజు కాదు దీని వెనక చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళ హస్తం ఉంది అని ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను. కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇద్దరు ముగ్గురు పోలీసుల మీద తూతూ మంత్రంగా కేసు పెట్టి వదిలేశారని సాయికృష్ణ తల్లి ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ఇటు విడివిడిగా అంటే సాయికృష్ణ తల్లి విచారణ అనంతరం ఇటు వైసీపీ నేతలు కూడా మేజిస్ట్రేట్ సబ్ కలెక్టర్ని కలిశారు. సబ్ కలెక్టర్కి వినతిపత్రం సమర్పించారు. ఎందుకంటే ఈ కేసులో అనేక అనుమానాలు ఉన్నాయి, దీని వెనక పెద్ద పెద్ద వాళ్ళ హస్తం ఉంది, ఖచ్చితంగా వారందరికీ శిక్ష పడాలి. ఇది అంటే ఈ రాష్ట్రంలో చాలా లాకప్ డెత్తులు చూసాము మేము, కానీ ఇంత దారుణంగా హత్య చేయడం మాత్రం ఇదే మొదటిసారి. ఈ హత్య చేసి అంటే మొన్న చూసుకుంటే మాత్రం ఇటు పోలీస్ స్టేషన్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పైన కూడా ఇటు బూడితో పాటు ఇటు ఎముకలు కూడా ఉన్నాయనేది సిట్టు వివరించారు. కానీ ఎక్కడో సాయికృష్ణని చంపి ఇక్కడికి తీసుకొచ్చి అవి పడేశారంటే ఇక్కడే సిఐ నాగరాజు చంపి కాల్ చేశారన్న ఉన్న ఆరోపణలు చేస్తూ ఇక్కడ వేశారు తప్ప సాయికృష్ణని మాత్రం ఎక్కడో బయట చంపేసి అక్కడే కాలబెట్టారని మాత్రం ఇక్కడ వైసీపీ నేతలు అంటున్నారు. అంటే కేవలం ఇటు సిఐ నాగరాజుని దోషిగా తేల్చడం కోసం ఇదంతా చేస్తున్నారు. మిగతా వారిని పెద్ద పెద్ద వాళ్ళ మొత్తం కూడా హస్తాన్ని కూడా తప్పించేందుకే ఇటు సిట్ కానీ మెజిస్ట్రేట్ విచారణ కానీ సాగుతుందని మాత్రం వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీని వెనుకున్న ప్రతి ఒక్కరిని కూడా బయటికి తీయాలి. బయటికి తీసేంత వరకు కూడా ఖచ్చితంగా వైసీపీ ఇటు సాయికృష్ణ తల్లి వెనక ఉండి పోరాడుతుందంటున్నారు. దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కూడా ఇక్కడ ఉన్న అందరిని కూడా తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని మాత్రం వైసీపీ నేతలు అంటున్నారు. థ్యాంక్ యూ శ్రీధర్.